ఫ్రెండ్స్, ఇండియాలో ఇప్పుడు కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ అఫీషియల్గా కొనసాగుతుంది. గత సంవత్సరంలో ఇదే వైరస్ గురించి చాలా మాట్లాడారు, మరి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేదు. కానీ వైరస్ తిరిగి వచ్చింది. కాబట్టి దేశంలో సెకండ్ లాక్డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు లాక్డౌన్ వల్ల బెనిఫిట్ ఉందా? దేశంలో మరో లాక్డౌన్ అవసరమా? ఈ సెకండ్ వేవ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా ప్రారంభమైంది? ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. ఈ సెకండ్ వేవ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. మీరు గత సంవత్సరం ఫస్ట్ వేవ్లో కేసులతో పోలిస్తే ఈ సంవత్సరం సెకండ్ వేవ్ ఒక గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మీరు మరణాల సంఖ్య ఒక గ్రాఫ్ను చూస్తే సెకండ్ వేవ్లో పెరుగుదల రేటు ఫస్ట్ వేవ్లో ఉన్నంత ఎక్కువ కాదు. కాబట్టి ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ తక్కువ ప్రాణాంతకమని చెప్పచ్చా అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది సరైన కంక్లూజన్ కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే కేసుల సంఖ్య పెరుగుదల అండ్ మరణాల సంఖ్య మధ్య 2 నుంచి 3 వారాల టైం ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే సెకండ్ వేవ్లో 84% కేసులు కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే కనిపించాయి. సెకండ్ వేవ్ ఒక ప్రభావం దేశమంతా కనిపించలేదు. కానీ ప్రశ్న ఏంటంటే ఇంత సడన్గా సెకండ్ వేవ్ మనకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ముందు మనం మరో ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సెప్టెంబర్ 2020 తర్వాత యునైటెడ్ స్టేట్స్లోని అలాగే యూరోప్ దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఇప్పుడు వాళ్ళందరూ థర్డ్ వేవ్లో ఉన్నారు. కానీ మన దేశంలో 2020 సెప్టెంబర్ తర్వాత 5 నెలల నుండి కేసులు తగ్గుతూ వచ్చాయి. ఇది ఎందుకు జరిగిందో స్పష్టమైన సమాధానం లేదు. కానీ శాస్త్రవేత్తలు కొన్ని థియరీస్ని సజెస్ట్ చేశారు దీని వెనక ఉన్న కారణాల గురించి. ఫస్ట్ థియరీ ఏంటంటే మన ఇండియన్స్లో ఇమ్యూనిటీ న్యాచురల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాకి ఎక్కువ శుభ్రత లేదు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాడటానికి ఇండియన్స్ న్యాచురల్గా బలమైన ఇమ్యూనిటీని కలిగి ఉన్నారు. దీనికి కారణం ఇదేనని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రెండోది, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇండియన్ వాతావరణం ఒక కారణం కావచ్చని చెప్తున్నారు. ఇండియా వేడిగా ఉంటుంది మరియు ఎక్కువ హ్యూమిడిటీని కలిగి ఉంటుంది అండ్ వైరస్ కూల్ కంట్రీస్లో ఈజీగా సర్వైవ్ అవుతుంది. మూడోది, ఇండియాలో యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల మనం చాలా ఎక్కువ కేసులు కానీ మరణాలు కానీ చూడలేదు. నాలుగోది, కొంతమంది ఎక్స్పర్ట్స్ మాస్క్ రూల్ని సరిగ్గా పాటించడం వల్ల అని చెప్పారు. కానీ ఈ రీజన్ కొంచెం అనుమానించాల్సిందే. ఆల్మోస్ట్ 3 నెలల నుంచి చాలామంది ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్కులు కూడా వేసుకోవడం మానేశారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న 5వ రీజన్ ఏంటంటే సుమారు 65% మంది ఇండియన్స్ అవుట్డోర్లో వర్క్ చేస్తారు. ఫార్మర్స్, లేబర్స్ ఇలా వీళ్ళు ఎక్కువ అవుట్ సైడ్ గడుపుతారు. చాలా స్టడీస్లో ఇండోర్లోనే చాలా ఇన్ఫెక్షన్స్ వ్యాపించాయని తెలుస్తుంది. అక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండదు. కాబట్టి ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాకి ట్రాన్స్మిషన్ రిస్క్ తక్కువ ఉందని వారు చెప్పారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కేవలం థియరీస్ మాత్రమే. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో ఇప్పటి వరకు నిరూపించబడలేదు. 5 నెలలుగా ఇండియాలో కేసులు తగ్గడానికి ఈ రీజన్స్లో ఏది కారణం మీరు అనుకుంటున్నారు? 5 నెలలుగా ఇండియాలో కేసులు తగ్గడానికి ఈ రీజన్స్లో ఏదైనా కారణం కావచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మన దేశంలోకి సెకండ్ వేవ్ ఎక్కడి నుండి వచ్చింది? దీనికి డెఫినెట్ ఆన్సర్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇండియాలో సెకండ్ వేవ్ ఎందుకు ఉందో సైంటిస్టులకు కూడా తెలియదు. దీనికి థియరీస్ని కూడా ప్రతిపాదించారు. ఫస్ట్ థియరీ ఏంటంటే ప్రజలు మరింత నిర్లక్ష్యంగా మారారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం లాంటివి మానేశారు. దీనివల్ల కేసులు పెరిగాయి. నా ఒపీనియన్ ఏంటంటే నేను ఈ థియరీని పెద్దగా నమ్మను. ప్రజలు ఇప్పుడు కొంతవరకు అజాగ్రత్తగా మారారు. కానీ ప్రజలు సడన్గా అజాగ్రత్తగా మారి మాస్కులు ధరించడం మానేశారా? దీనివల్ల కేసులు ఇంత వేగంగా పెరుగుతాయని నేను నమ్మను. నేను ఎక్కువగా నమ్మే సెకండ్ థియరీ ఏంటంటే వైరస్లో ఒక మ్యూటేషన్ ఉంది. యూకే అండ్ దక్షిణాఫ్రికా మ్యూటేషన్ గురించి మీరు తప్పక వినే ఉంటారు. కానీ కొంతమంది సైంటిస్టులు ఇండియాలో వైరస్లో ఒక మ్యూటేషన్ ఉందని నమ్ముతున్నారు. అండ్ ఈ ఇండియన్ మ్యూటేషన్ దేశవ్యాప్తంగా వ్యాపించడం ప్రారంభించింది. వైరస్లో మ్యూటేషన్ ఉన్నప్పుడు ఇది మరింత వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ప్రజల్లో సులభంగా వ్యాపిస్తుంది, కానీ సాధారణంగా తక్కువ ప్రాణాంతకం. ఏది ఏమైనా ఈరోజు సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఉంది. దీనికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? కొంతమంది ఇండియాలో సెకండ్ లాక్డౌన్ విధించాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే లాక్డౌన్లు నిజంగా విజయవంతం అవుతున్నాయా?
వాటి వల్ల పని జరుగుతుందా? అతిపెద్ద వాస్తవం ఏంటి అంటే గత సంవత్సరం ఇండియాలో లాక్డౌన్ భారీ ఫెయిల్యూర్ అని చెప్పాలి. కోవిడ్-19 కేసుల ఒక గ్రాఫ్ చూడండి. ఇండియాలో లాక్డౌన్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఎంత వేగంగా పెరిగిందో, లాక్డౌన్ రిమూవ్ చేసిన తర్వాత కూడా గ్రాఫ్ దాని మార్గాన్ని పైకి కొనసాగించింది. 2020 సెప్టెంబర్ గ్రాఫ్ హైయెస్ట్ పాయింట్ని చేరుకుంది. ఆ తర్వాత గ్రాఫ్ 5 నెలలుగా తగ్గడం ప్రారంభించింది. ఆ 5 నెలల్లో ఇండియాలో లాక్డౌన్లు లేవు. లాక్డౌన్ లేనప్పుడు కేసులు తగ్గుతున్నాయి, లాక్డౌన్ ఉన్నప్పుడు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఇదే ప్రూఫ్. ఆ తర్వాత చూసిన లాక్డౌన్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు నగరాల నుంచి గ్రామాలకు తరలి వెళ్లారు. ప్రజలు వాళ్ళ జీవనోపాధిని కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు తమ వ్యాపారాన్ని శాశ్వతంగా మూసివేయవలసి వచ్చింది. లక్షలాది మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. నిరుద్యోగం పెరిగింది. జీడిపి వేగంగా పడిపోయింది. పిల్లల చదువుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. జైళ్లలో లాగా ప్రజలందరినీ తమ ఇళ్లలో బంధించినప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ మీద పెద్ద దెబ్బ పడింది. ఇన్ని జరిగిన తర్వాత సాధించిన ఫలితం ఏంటి అంటే ఏమీ లేదు. ఇండియాలో లాక్డౌన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదని, అదే ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో లాక్డౌన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపించాయని మనలోనే కొందరు అన్నారు. ఇది కొంతవరకు కరెక్ట్. అయితే యూరోప్లో పరిస్థితిని పరిశీలిస్తే గత సంవత్సరంలో యూరోప్ దేశాల్లో ఫస్ట్ లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు గ్రాఫ్లో కర్వ్ చాలా ఫ్లాట్గా ఉంది. కానీ యూరోప్లో సెప్టెంబర్ తర్వాత సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ ప్రారంభమైనప్పుడు చాలా యూరోపియన్ దేశాల్లో లాక్డౌన్ 5 నెలలుగా అమల్లో ఉంది. అన్ని రోజులు లాక్డౌన్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ యొక్క ప్రభావం ఎక్కువైంది. జీడిపి పడిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డం, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం, క్రైమ్ రేట్ పెరుగుదల, ఈ అన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఈరోజు యూరోప్ దేశాల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే లాక్డౌన్ యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఫ్రెండ్స్, కొన్ని యూరోప్ దేశాల్లో కేసులు కొంతవరకు కంట్రోల్లో ఉన్నాయి. అయితే ఎక్కువ లేదా తక్కువ సెకండ్ లాక్డౌన్ యూరోప్లో కూడా ఘోరంగా విఫలమైంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే స్వీడన్ వంటి దేశాల్లో లాక్డౌన్లు లేవు. ఈవెన్ ప్రజలు మాస్కులు కూడా వేసుకోవట్లేదు. మీరు అక్కడికి వెళ్తే కరోనా వైరస్ ఉందని మీకు అనిపించదు. స్వీడన్ గురించి ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే అక్కడ మాస్కులు వేసుకోమని చెప్పారు, కానీ కంపల్సరీ కాదు. మనం కావాలంటే మాస్క్ తీసేయచ్చు. ఎటువంటి లాక్డౌన్లు లేకుండా స్వీడన్లో ప్రతిదీ తెరిచినప్పుడు డెత్ రేటు, అలాగే కరోనా వైరస్ కేసెస్ రేటు ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే పెద్దగా తేడా ఏమీ లేదు. మరోవైపు స్పెయిన్ వంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ వారికి చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ వారు దీన్ని రిమూవ్ చేసిన వెంటనే వారి కేసులు వేగంగా పెరిగాయి. ఇప్పుడు స్పెయిన్లో పార్షియల్ లాక్డౌన్ ఉంది. రెస్టారెంట్లు, హోటల్స్ ఓపెన్ చేశారు, కానీ ప్రజలు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరిస్తున్నారు. మూడోది జర్మనీ. జర్మనీ వంటి దేశాల్లో రెస్టారెంట్లు, హోటల్స్ మూసేశారు, కానీ ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు వేసుకోరు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యూరోప్ దేశాల్లో స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిటికి హెవీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్నిటికి స్ట్రిక్ట్ లాక్డౌన్స్ ఉన్నాయి, కొన్నిటికి లాక్డౌన్సే లేవు. కానీ వాళ్ళందరి కేసెస్ అండ్ మరణాల సంఖ్యలో పెద్దగా తేడా లేదు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే లాక్డౌన్స్ యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఏ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా దేశంలో లాక్డౌన్స్ ప్రకటించవద్దని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఓకే మరి లాక్డౌన్ సొల్యూషన్ కాకపోతే మరి సొల్యూషన్ ఏంటి? కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సోషల్ డిస్టెన్సింగ్ని సాధ్యమైనంత వరకు పాటించడం, మాస్కులు ధరించడం. వీటితో పాటు వ్యాక్సినేషన్ యొక్క స్పీడ్ని పెంచడం. ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది ఏ డిసీజ్కైనా షూర్ షార్ట్ సొల్యూషన్. ప్రభుత్వం హాస్పిటల్స్ని ప్రిపేర్ చేసి హాస్పిటల్స్లో నెంబర్ ఆఫ్ బెడ్స్ని పెంచాలి. ముఖ్యంగా ఏ ఏరియాలో ఎక్కువ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో ఆ ప్రాంతంలో ఈ అన్ని సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరగదు. ప్రజలు తమ వ్యాపారాలను మూసివేయవలసిన అవసరం లేదు. ఎవరి మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవ్వదు. ప్రభుత్వం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెడుతుందో అవి కన్సిస్టెంట్గా ఉండాలి. కొత్త రూల్స్ని పెట్టే ముందు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ని ప్రభుత్వం చెక్ చేయాలి. పాజిటివ్ ఎఫెక్ట్స్తో పోలిస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలి అండ్ ప్రజలకు ముందే తెలియజేయాలి. అలాగే పబ్లిక్ ఈ రూల్స్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. అలా కాకుండా స్కూల్లో క్లాసెస్ని ఆన్లైన్లో చెప్పి ఎగ్జామ్స్ మాత్రం ఆఫ్లైన్లో కండక్ట్ చేసినట్టు కాకూడదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి.
ఫైనలీ ఫ్రెండ్స్, ఈ వీడియో కిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది అన్టోల్డ్ స్టోరీస్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియోకి కేటాయించినందుకు థ్యాంక్ యూ.